హాయ్ అండి. ఈరోజైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందైతే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఒక 5 మినిట్స్ వీడియోనే, ఎక్కువ లెంత్ ఉండదు. ఫైనల్గా అయితే ఒక 2 టిప్స్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ తోటి. సో మీరు ఆ టిప్స్ కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి. వీడియో అయితే చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే వితౌట్ చట్నీతో కూడా తినేయచ్చు అండ్ ఇన్స్టాంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఓట్స్ 1 కప్పు 1.5 కప్పు మన కన్సిస్టెన్సీ ఎంత అవసరమో బ్యాటర్ అంత నానబెట్టేసుకోవాలి వాటర్లో. ఓట్స్ మునిగిపోయే అన్ని వాటర్ పోసుకోవాలి. 1.5 కప్కి నేను 3 కప్స్ వాటర్ పోసుకున్నా. అండ్ ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ ఓట్స్ దోశ. అండ్ అంతేకాకుండా చట్నీ లేకుండా అని ఎందుకు చెప్పా అంటే, ఇందులో ఒక చిన్న అల్లం ముక్క 2 పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీరైతే చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే చిన్న అల్లం ముక్కకే చాలా స్పైసీగా అనిపించింది ఈరోజు. అండ్ అంతేకాదు, ఫస్ట్ మిక్సీ జార్లో అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ వేసి ఫస్ట్ అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్యాటర్ వేసిన తర్వాత లోపల పచ్చిమిర్చి కానీ అల్లం కానీ గ్రైండ్ అవ్వకపోవచ్చు. సో అందుకని ముందుగా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మర్చిపోకుండా అల్లము అండ్ పచ్చిమిర్చి అండ్ ఇంకా ఉప్పు జీలకర్ర సో ఇవి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఒక రౌండ్. ఇవి కొంచెం ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి గ్రైండ్ చేస్తా, అవి చూపిస్తా మీకు, వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇదిగోండి గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా లైట్ కొంచెం ఎక్కువ ఫోకస్ పడింది వీడియో, సో కొంచెం నేను అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఓట్స్ అయితే వాటర్తో పాటు నానబెట్టిన వాటర్తో పాటు వేసేస్తున్నా. మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేయండి. మీకు టిప్స్ కూడా చెప్తా వీడియో ఎండింగ్లో. మీరు కనుక టిప్స్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ స్మాష్ అయిపోవాల్సిందే, ఇంకా మీరు తిట్లు తినాల్సిందే. కాబట్టి టిప్స్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. టిప్స్ అంటే నేను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పేవి కాదు, నా ఎక్స్పీరియన్స్తో మీకు ఇచ్చే సలహా అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ బ్యాటర్ని పట్టిన తర్వాతకి దాంట్లో కావాల్సినంత సాల్ట్ ఒకవేళ ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని అయితే. అండ్ వాటర్ కూడా అంతే, కొంచెం పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ. సాఫ్ట్గా తినాలనుకునే వాళ్ళు మాత్రం తక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ థిక్గా బ్యాటర్ని పట్టుకోండి, ఓకేనా. ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి, మన అవసరానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. పక్కా కొలతలతోటి కొన్ని మాత్రమే బాగుంటాయి, మిగిలినవి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటేనే బాగుంటాయి అనేది నా ఒపీనియన్. అండ్ సో ఇక్కడ దోశ అయితే ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి దాంతో ఒకసారి స్క్రబ్ చేసుకుంటే ప్యాన్ని, ఏ దోశ వేసినా కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వన్స్ ఒక దోశకి కనుక మీరు ఆనియన్ వేయడం మర్చిపోతే, ఇలా స్క్రబ్ చేయడం మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు దోశలన్నీ ఇబ్బంది పెడతా ఉంటాయి ప్యాన్కి అంటుకుపోయి. ఇది ఫస్ట్ టిప్, ఇది అయితే అస్సలు మర్చిపోకండి. ఇది చూడండి, సెకండ్ టిప్ ఏంటి అంటే, ఈ ఓట్స్ బ్యాటర్ వేసిన తర్వాత దోశ పిండిని ఇట్లా స్పూన్తో మన నార్మల్గా మినపప్పు రుబ్బినట్టు రుబ్బేయకండి. ఎందుకంటే ఈ ఓట్స్ అన్నీ చాలా ఫైన్గా గ్రైండ్ అయింది కాబట్టి గంటకి అతుక్కుంటుంది అనమాట. సో ఇదైతే నా సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే, ఈ ప్యాన్ అనేది లో ఫ్లేమ్, ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేస్తాం కదా, ఆ తర్వాత సిమ్లో పెట్టి దోశ కాల్చండి. ఎందుకంటే అవి తొందరగా కుక్ అవ్వదు అండ్ తీస్తే కూడా వెంటనే రాదనమాట, షేప్ అవుట్ అయిపోతుంది అనమాట దోశ. సో అట్లా కాకుండా ఉండాలంటే మీ థర్డ్ టిప్ ఏంటి అంటే, సిమ్లో పెట్టి మాత్రమే ఈ దోశని చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు వేసి వెంటనే తీసారంటే ఇంకా అతుక్కుపోతుంది. అండ్ నేను తెలుసుకున్న ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు నార్మల్గా ఓన్లీ ఓట్స్ తోటే కాకుండా ఈ ఓట్స్ నానబెట్టేటప్పుడే కొంచెము గోధుమ రవ్వ అంటారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ గోధుమ రవ్వని, నాటు రవ్వ అని కూడా అంటారు అనుకుంటా మేబీ, ఈ గోధుమ రవ్వని కూడా నానబెట్టి 2 కలిపి గ్రైండ్ చేసుకొని దోశ వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది. అండ్ ఇట్లా బ్రేక్ అవ్వకుండా వస్తుంది, ఈ కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఫైనల్గా వేసిన దోశ మాత్రము సిమ్లో పెట్టి వేసుకున్న దోశలు అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేనైతే చట్నీ చేసి అనవసరంగా చేసా అనిపించింది. ఫస్టే స్పైసీగా ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సింది, బట్ చట్నీ లేకపోతే ఇంట్లో
తినరు అని చెప్పేసి చేయాల్సి వచ్చింది. చూడండి సెకండ్ దోశ. ఇంక ఇప్పటి నుంచి నేను సిమ్లో పెట్టి చేసిన ప్రతి దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అంతేకాకుండా బ్యాటర్ వేసి కదిలించకండి. మీకు వీడియో లాస్ట్‌లో చెప్తా అని చెప్పిన ఆ 4 కొన్ని టిప్స్‌లో 2 టిప్స్ కాదు, మీకు ఇంకా 4 యాడ్ అయినాయి చూడండి. వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు అన్నీ గుర్తొచ్చాయి. ఆయిల్‌తో స్క్రబ్ చేయకుండా, ఆనియన్‌తో స్క్రబ్ చేయకుండా దోశ మాత్రం అస్సలు వేయకండి. సెకండ్ టిప్ వచ్చేసి దోశ బ్యాటర్‌ని వేసినప్పుడు గంటెతో రుద్దకండి. జస్ట్ లూజ్‌గా బ్యాటర్‌ని వేసి ఇట్లా వదిలేయండి. సో అది మంచిగా, అంటే ఎంత పల్చగా ఉంటే పిండి అంత స్ప్రెడ్ అవుతుంది ప్యాన్‌కి స్ప్రెడ్ అయినంత వరకు అది ఈజీగా వచ్చేస్తుంది దోశ. అండ్ నెక్స్ట్ హై ఫ్లేమ్లో మాత్రం అన్ని దోశల్లాగా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇది మెయిన్ టిప్ అనమాట. సిమ్లో మాత్రమే పెట్టి చేసుకోండి. అండ్ దీనికైతే చట్నీ అవసరం ఉండదు, ఇన్స్టాంట్గా కూడా చేసుకోవచ్చు ఈ దోశని. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మంచి ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే ఒక ఐస్ క్రీమ్ చేయబోతున్నా బ్రెడ్ తోటి. సమ్మర్ కాబట్టి ఒకవేళ అది కూడా మీకు నచ్చచ్చు. రేపటి వీడియోలో ఐస్ క్రీమ్ చేసి మీకు కనిపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువా యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఈరోజు నేషనల్ బేకింగ్ డే అంట ఈరోజు. సో ఈ స్పెషల్ గురించి ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.